నమస్కారం అండి. నేను మీ నటుడు రవికుమార్‌ని. రైలు భూమి వీక్షకులకు పునఃస్వాగతం. చాలామంది అడుగుతున్నారు, ఇంత రేట్లు తగ్గాయి అంటున్నారు గానీ, మాకు రేట్లు తగ్గినట్టుగా ఎక్కడ కనిపించట్లేదు. మీ దృష్టిలో ఏదైనా 3 బీహెచ్‌కే కొండాపూర్ లాంటి ఏరియాలో అంటే ఎందుకు వారు కొండాపూర్ ప్రిఫర్ చేస్తున్నారో కూడా చెప్పడం జరిగింది. ఇటు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌కి, ఇటు గచ్చిబౌలి హైటెక్ సిటీకి సెంట్రిక్‌గా ఉంది కాబట్టి, మసీదు బండ, కొండాపూరు ఆ ఏరియాలో ఏదైనా ఫ్లాట్స్ ఉంటే చెప్పండి అని చెప్తున్నారు. అదృష్టవశాత్తు వారందరికీ ఒక మంచి శుభ వార్త ఏంటంటే, ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి రేట్లు మనం చూస్తే ఈవెన్ ఇంటీరియర్‌గా ఉన్నటువంటి మన మైహూ బంగ్లా గాని, లేకపోతే ఇంకా లోపలికెళ్తే ఇండీస్ వాళ్ళదుంది. వివా సిటీ గాని, ఇంకా లోపలికి వెళ్తే లాంచ్ చేయబోతున్నటువంటి డీఎస్ఆర్ వాళ్ళ ప్రాజెక్ట్ ఉంది. అందులో గాని చూస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ గేటెడ్ కమ్యూనిటీ పేరుతో ప్రతి వాళ్ళు కూడా రూ. 10,000 బేస్ రేట్ పెట్టి అమ్ముతున్నారు. రూ. 10,000 బేస్ రేట్ అంటే సుమారుగా ఓన్లీ ఫర్ 2 బీహెచ్‌కే ఒక 1200 ఎస్ఎఫ్‌టీ ఉన్న 2 బీహెచ్‌కేకే ఈ రోజున 1.5 క్రోర్స్ పెట్టాల్సొస్తుంది. ఎందుకంటే దానిలో క్లబ్ హౌస్ అని, జిమ్ హౌస్ అని, అవని, ఇవని యాడ్ ఆన్స్ పెట్టి మొత్తానికి మన సామాన్య మానవుడికి అందుబాటులో లేకుండా 1.5 క్రోర్స్ అవుతుంది. ఇట్లాంటి పరిస్థితుల్లో ఎందుకంటే నేను కనుక్కోవడం జరిగింది. బిల్డర్స్‌ని ఎంక్వైరీ చేయడం జరిగింది. వీళ్ళంతా కూడా తెలిసిన బిల్డర్సే. వీళ్ళ గురించి మన క్వాలిటీ గాని, అది గాని మనం మాట్లాడుకోవటం అది సెపరేట్ ఇష్యూ. అది జస్టిఫై చేయగలుగుతామా? ఆ రేట్ ఎలా ఉంది ఇప్పుడన్నది సెపరేట్ ఇష్యూ. కానీ ఇప్పుడు ఈ ఉన్న స్తబ్దత మార్కెట్‌లో మనం ఇంత పెట్టుబడి పెట్టగలమా? సామాన్య మానవుడు ఆ విధంగా పెట్టుబడి పెట్టగలడా? ఫస్ట్ హోమ్ బయ్యర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ ఒక ఇల్లు కొనుక్కుందాం అని అనుకుంటున్న వాళ్ళు అంత పెట్టుబడి పెట్టగలరా? అది కూడా ఒక 2 బీహెచ్‌కేకి అంత పెట్టుబడి పెట్టగలరా? ఇంక ఇన్వెస్టర్స్ మాటైతే చెప్పక్కర్లేదు. ఎందుకంటే వాళ్ళు ఇన్వెస్ట్ చేయటం, మళ్ళీ దాని మీద రిజిస్ట్రేషన్ స్టాంప్ డ్యూటీ ఇదంతా కట్టుకోవటం, ఇదంతా అయ్యేటప్పటికి వాళ్ళకి అప్రిషియేషన్ ఎప్పుడు రావాలి? వాళ్ళకి ఎప్పటికి వాళ్ళు బయటికి రావాలి. సో, దేర్ ఈస్ నో ఎగ్జిట్ ఆప్షన్ ఫర్ దెమ్. కాబట్టి ఇన్వెస్టర్స్ గురించైతే అసలు నేను మాట్లాడను. ఎందుకంటే ఇప్పుడు ఇన్వెస్టర్స్ మార్కెట్ కాదిది. ఇలాంటి స్తబ్దతతో కూడిన అన్‌సర్టెయిన్ మార్కెట్ వెస్ట్ సైడ్ ఈ ప్రైసెస్‌లో ఇన్వెస్ట్ చేయడం అన్నది అసలు అనుమానం లేకుండా అది వృధా. కాబట్టి బూడిదలో పోసిన పన్నీర్ అవుతుంది కాబట్టి, ఇప్పుడు ఎవరికైతే ఇలాగ అడిగారో వాళ్ళకి ఇది శుభవార్త. అంటే ఫస్ట్ హోమ్ బయ్యర్స్ విల్లింగ్ టు బై సెకండ్ అంటే రీయూజ్డ్ ఫ్లాట్స్ ఆర్ మనము పాత ఫ్లాట్స్ అంటే ఈ ఒక 10 ఏళ్ల క్రితం, 9 ఏళ్ల క్రితం ఫ్లాట్స్ వెల్ మెయింటైన్డ్ ఫ్లాట్ ఇది 60 గజాల అన్‌డివైడెడ్ షేర్ ఆఫ్ ల్యాండ్. మనకు గేటెడ్ కమ్యూనిటీలో మనకి ఒక 2 బెడ్‌రూమ్‌కి మాక్సిమంలో 35 గజాలు వస్తుంది. అలాంటిది ఇక్కడ స్టాండ్ అలోన్‌లో శ్రీరామ్ నగర్ కాలనీలో అది 4థ్ ఫ్లోర్‌లో అంటే 5 ఫ్లోర్స్ ఉన్నటువంటి స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్‌లో శ్రీరామ్ నగర్ కాలనీలో రూ. 35,000 రెంట్ ప్రస్తుతం ఫెచ్ చేస్తున్నటువంటిది. ఒకాయన వారు చెన్నైకి రీలొకేట్ అవుతూ వారు మెసేజ్ పంపించడం జరిగింది. చెన్నైకి రీలొకేట్ అవుతున్నారు కాబట్టి వారేంటంటే ఒక మంచి సెంటిమెంట్ మీద మనం తీసుకుంటున్నాం. దట్ టూ ఈస్ట్ ఫేసింగు. దానికి మళ్ళా సెపరేట్‌గా ఏంటంటే కారిడార్ కామన్ కారిడార్ కాకుండా ఎక్స్‌క్లూజివ్ కారిడార్ వీరి ఫ్లాట్‌కి రావడం కూడా జరిగింది. ఇన్ని అంటే వారికి ఎంతో ఖర్చొచ్చింది కాబట్టి కొనుక్కోపోయే వాళ్ళకి కూడా సెంటిమెంటల్‌గా బావుంటుందనే ఉద్దేశంతోటి మీ అందరికీ చెప్పడం జరుగుతుంది. ఇది 3 బీహెచ్‌కే ఫ్లాట్. 3 బీహెచ్‌కే ఫ్లాట్ జస్ట్ ఫర్ 1.5 క్రోర్స్ ఎక్స్‌క్లూజివ్‌గా ఒక కార్ పార్కింగ్ ఉంది. అండ్ చాలా చక్కగా రీపెయింటింగ్ అది కూడా చేయించి అండ్ మొన్ననే అంటే మొత్తం కమ్యూనిటీ అంతా కూడా అంత వైబ్రెంట్ కమ్యూనిటీ అనమాట. అంత బ్రహ్మాండమైనటువంటి కమ్యూనిటీలో వేర్ దేర్ ఆర్ ఓన్లీ 15 ఫ్లాట్స్. 15 ఫ్లాట్స్‌లో ఒక ఫ్లాట్ ఇది. సో, ఈ వీరికి వచ్చేటువంటి అన్‌డివైడెడ్ షేర్ ఆఫ్ ల్యాండ్ 60 యార్డ్స్. ఇవాళ ఎంత లేదన్నా సరే అక్కడ 1.5-2 లాక్స్ మధ్యన స్థలం విలువే ఉంది. ఇవాళ శ్రీరామ్ నగర్ కాలనీలో అంటే మన చిరక్ పబ్లిక్ స్కూల్‌కి మెయిన్ చిరక్ పబ్లిక్ స్కూల్‌కి ఆపోజిట్ లేన్ అనమాట. అక్కడ ఎంత లేదన్నా సరే ఇవాళ 1.5-2 లాక్స్ ఓన్లీ స్థలం విలువ ఉంది. అలాంటిది 60 యార్డ్స్ స్థలాన్ని వీరికి అన్‌డివైడెడ్ షేర్ ఆఫ్ ల్యాండ్‌గా ఉంది. వీరికి ఎస్‌బీఐ వారు లోన్ ఇచ్చారు. ఎస్‌బీఐ లోన్ ఉంది ఇంకా. ఏదో ఆ లోన్ కూడా పెద్ద అమౌంట్ కాదు. కానీ వారు రీలొకేట్ అయిపోతున్నారు కాబట్టి ఇంకా కన్సాలిడేట్ అయ్యి చెన్నైకి వెళ్ళిపోయి వారు రీలొకేట్ అయిపోయి అక్కడ ఉందాం అనుకుంటున్నారు కాబట్టి ఇది అమ్మకానికి పెట్టడం జరిగింది. ఆ విషయం మనకి తెలపటం
మనం ఎందుకంటే వారందరికీ గూడా చాలామందికి ఏమిటంటే అభిప్రాయం ఏంటంటే రియల్ భూమి వీక్షకులందరికీ గూడా ఏదో ఒక విధంగా మీరు కనెక్ట్‌లో ఉన్నారు. ఎప్పటినుంచో వాళ్ళతో జర్నీ చేస్తున్నారు కాబట్టి రియల్ భూమిలో దీని గురించి చెప్పండి. మీ ఫాలోవర్స్ అందరూ అంటే రియల్ భూమి ఫాలోవర్స్ అందరూ నా ఫాలోవర్స్ కిందే లెక్క. మీ అందరి ఫాలోవర్స్‌కి గూడా ఈ విధంగా బెనిఫిట్ చేయాలన్న ఉద్దేశంతోటి దీని గురించి చెప్పడం జరుగుతుంది. వారు కేవలం 1.1 క్రోర్ ఇంక్లూడింగ్ కార్ పార్కింగ్ చార్జెస్, ఇంక్లూడింగ్ మనకి జనరేటర్‌కి అక్కడ జనరేటర్‌కి ఉంది ప్రొవిజను. అక్కడ వైబ్రెంట్‌గా ఉంది. ఎవరికైతే సీరియస్‌గా ఇంట్రెస్టెడ్ ఉన్నారో వాళ్ళు మాత్రమే నన్ను సంప్రదించి ఈ ఫ్లాట్ తీసుకోండి. ఇలాంటి ఫ్లాట్స్ ఎప్పుడొచ్చినా సరే ఇది మంచి అవకాశంగా తీసుకోవాలి. రూ. 10,000 గేటెడ్ కమ్యూనిటీలో ఉంటూ స్టాండ్ అలోన్‌లో రూ. 8,000 ఉంటూ ఇది మనకి జస్ట్ అరౌండ్ రూ. 6,000కి మనకు వస్తుంది ఈ ఫ్లాట్ అనంటే కళ్ళు మూసుకొని తీసుకోదగ్గ ఫ్లాట్. ఇలాంటి ఫ్లాట్‌లో మనకి చేయాల్సిందల్లా ఏముంటుందంటే మాక్సిమం ఇంటీరియర్స్ ఏమన్నా కావాలంటే చేంజెస్ చేసుకోవటము, ఇంకోసారి రీపెయింటింగ్ చేయించుకోవటం. అండ్ సెంటిమెంటల్లీ వెరీ గుడ్ ఫ్లాట్. ఇందులో ఏదో జరిగింది క్రైమ్ గాని, ఇది గాని నెగెటివ్ సెంటిమెంట్స్ లేవు కాబట్టి నేను మీ అందరికీ కూడా చెప్పడం జరుగుతుందేంటంటే, ఇలాంటి ఫ్లాట్స్ వచ్చినప్పుడు సెంటిమెంటల్‌గా స్ట్రాంగ్‌గా ఉన్నప్పుడు యూజ్డ్ ఫ్లాట్ అని, యూజ్డ్ కార్స్ అని ఇట్లాంటివి ఆలోచించకండి. అండ్ ఇది మనకి కావాల్సింది ఏంటంటే చాలా చక్కటి లొకాలిటీలో రూ. 35,000 రెంట్ ఫెచ్ చేస్తుంది. కాబట్టి మీరు ఒకవేళ ఉండకపోయినా రెంటల్ పర్పస్‌కి కూడా పెన్షనర్స్‌కి కూడా ఇలాంటి ఫ్లాట్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే రేపొద్దున మనకి రిటర్న్స్ కూడా బావుంటాయి. అండ్ ఈ మార్కెట్ ఇలాగే ఉండదు. కొంతకాలానికి అన్నీ కూడా ఎందుకంటే ఈ లొకేషన్ యొక్క ఇంపార్టెన్స్ వల్ల ఇలాంటి లొకేషన్‌లో ఏమిటంటే మనకు ఒకవైపు అంతా కూడా ఓపెన్ ఏరియా అంతా ఉంటుంది. ఆ ఓపెన్ ఏరియా ఉండటం వల్ల మనకి ఎప్పటికి కూడా అక్కడ హై రైజ్ టాల్ బిల్డింగ్స్ వచ్చేసేసి లేతే మనకి వేరే ఇతరతర ప్రాబ్లమ్స్ వచ్చి ఉండే అవకాశం లేకుండా అండ్ మళ్ళీ వెనక్కి అది కూడా ఒక డెడ్ ఎండ్ లాగా అయిపోయి మళ్ళీ వెనక్కి కూడా వచ్చేస్తుంది. నియర్ బై అంతా కూడా మోస్ట్‌లీ విల్లాస్ ఉన్నాయి. మోస్ట్‌లీ చిన్న చిన్న బిల్డింగ్సే ఉన్నాయి. అండ్ అపార్ట్మెంట్స్ ఉన్నా కూడా 5 ఫ్లోర్స్‌కి మించి లేవు. అట్లాంటి దానిలో అలాంటి ఏరియాలో ఇంత రీజనబుల్ ప్రైస్‌కి మనకు దొరుకుతుంది కాబట్టి మై రిక్వెస్ట్ ఏంటంటే ఇలాంటి అవకాశాన్ని చేజార్చుకోకండి. ఎవరైతే ఫస్ట్ ఓన్ బయర్స్ ఉన్నారో, ఎవరైతే తక్కువ బడ్జెట్‌లో లగ్జరియస్ లివింగు అండ్ వెల్ వితిన్ సిటీ, వెల్ వితిన్ డెవలప్డ్ ప్లేసెస్‌లో ఉందాం అనుకుంటున్నారో, ఎవరికైతే పిల్లలకి చాలా దగ్గరగా జస్ట్ చిరక్ పబ్లిక్ స్కూల్ లాంటి ఇంటర్నేషనల్ స్కూల్ల దగ్గరికి జస్ట్ 1 కిలోమీటర్‌లో అది ఆ డిస్టెన్స్‌లో అలాంటిది ఉంది కాబట్టి, దీన్ని చేజార్చుకోకుండా మీరు తక్షణమే దాన్ని చూసి, మీరు ఎటువంటి వాళ్ళకైనా సరే ఇంట్రెస్ట్ ఉంటే యూ కెన్ కాంటాక్ట్ మీ. నా నంబర్ మీ అందరికీ తెలుసు. అయినా మళ్ళీ ఇంకోసారి చెప్తున్నా 9515127639 ఓకేనా? 9515127639 జస్ట్ వాట్సాప్ మెసేజ్ పంపించండి. మీరు లొకేషన్ అవన్నీ మీకు షేర్ చేస్తా. మీరు చూసిన తర్వాత మీకు నచ్చితే మీకు బ్యాంక్ లోన్‌కి ప్రాబ్లమ్ లేదు. ఎందుకంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లోన్స్ ఆల్రెడీ ఇది లోన్‌లో ఉంది. సో, ఇది మనకింకా ఆల్రెడీ లోన్‌లో అక్కడి నుంచి తీసుకున్న లోనే కాబట్టి ఇంకా డాక్యుమెంటేషన్ కూడా చాలా ఈజీగా అయిపోతుంది. అండ్ మీ అందరికీ చాలా ప్రతిసారి చెప్పడం ప్రతిసారి చెప్తుంటే చాలా వీడియోస్‌లో బ్యాంక్ పరంగా రిటైర్డ్ బ్యాంక్ సీనియర్ మేనేజర్‌గా నేను మీ అందరికీ కూడా బ్యాంకులో ఎటువంటి ఎక్కడ ఎవరికైనా సరే బ్యాంకులో ఈ లోననే ఈ పర్టిక్యులర్ బిల్డింగే కాదు ఎక్కడ బిల్డింగ్‌కి ఏ బిల్డింగ్‌కైనా లోన్‌లు కావాలన్నా బిల్డర్స్‌కి బ్రిడ్జ్ లోన్స్, బిల్డర్స్‌కి ఎటువంటి లోన్స్ కావాలన్నా కూడా నన్ను సంప్రదించొచ్చు. నేను ఫైనాన్షియల్ కన్సల్టెంట్‌గా కూడా చాలా మందికి హెల్ప్ చేయడం జరుగుతుంది కాబట్టి తెలియని వాళ్ళ గురించి ఈ విషయం తెలియజేస్తున్నాను. మీరు మీకు ఎటువంటి బ్యాంక్ పరంగా అటువంటి అవసరాలు ఉన్నా మీరు నన్ను సంప్రదించండి. అండ్ అదే విధంగా మీకు కూడా ఏదైనా మంచి ప్రాపర్టీస్ మీకు తెలిసిన వాళ్ళకున్నా, మీకున్నా అవి కూడా నాకు వాట్సాప్‌లో మెసేజ్ పంపిస్తుంటే అందరికీ తెలియపరచడం జరుగుతుంది. లెట్ అస్ హెల్ప్ ఈచ్ అదర్. ఇది మన ఉద్దేశ్యం ఏంటంటే కామన్ మ్యాన్ పెద్ద పెద్ద కోట్లలో కొనుక్కునే వాళ్ళ గురించి నేను పెద్దగా మాట్లాడను ఎప్పుడు కూడా. ఎందుకంటే డబ్బుకి విలువ లేని వాళ్ళు. మనం కష్టపడి శ్రమజీవులం. కూడబెట్టి, కష్టపడి ఎంతో సర్వీస్ చేసి, ఎంతో చేస్తేనే మనకి ఈరోజు 4 పైసలున్నాయి. ఆ పైసల్ని జాగ్రత్తగా చూసుకొని డ్యూ డిలిజెన్స్‌తో చేయాలి కాబట్టి నేను చెప్పడం జరుగుతుంది. మీరు ఈ శ్రీరామ్ నగర్ రోడ్ నంబర్ 3 ఆపోజిట్ సిరక్ పబ్లిక్ స్కూల్ ఫర్ ఫర్దర్ డీటెయిల్స్ ఎవరికైనా ఈ ఏరియాలో ఇంట్రెస్ట్ ఉంటే చక్కటి డీసెంట్ రెసిడెన్షియల్ కాలనీ, రెసిడెన్షియల్ కమ్యూనిటీ అండ్ ప్రెజెంట్‌లీ ఫెచింగ్ రూ. 35,000 రెంట్. సో, మీరు 3 BHK ఫర్నిష్డ్ కూడా కానీ మనం ఫర్నిష్డ్, ఫుల్లీ ఫర్నిష్డ్ అని చెప్పుకోవటం, మళ్ళీ ఆ మంచం నంచలేదు, అవి నంచలేదు కాకుండా ఫుల్లీ ఫర్నిష్డ్ ఏమైనా ఒక 4, 5 లాక్స్ అటు ఇటు పెట్టుకుంటే కొత్త బ్రాండ్ న్యూ ఫ్లాట్‌లా తయారవుతుంది. కాబట్టి నేనైతే మీ అందరికీ మీ శ్రేయస్సు కోరి నేను మీ అందరికీ కూడా ఈ విధంగా తెలియపరచడం అవుతుంది. సరేనా? మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. నమస్కారం.